మా మనవాళ్ళు జరవచ్చరా పొల్లతో పుల్పాడలు తీసుకొచ్చి గచ్చడానికి కింద దానికే వెళ్ళకూడదు పుణ్య చెప్పి అట్లా పట్టుకొని తుపాకి రావడం రాలేదు అరే పర్వాలేదమ్మా నీ మనసులో బాధ చెప్తుంది కూడా చిన్నపోతాను బాధపడతా ఎత్తన్నదేవా కన్నదానం గొప్పనరయ్యా అరే అడవిల్లాలేని అయ్యయ్యో నాదో ఆడవిల్లని సాగు సరస్సున్న పిల్లగనాదా ఆడవిల్లతో నాడతొరగను ఆడవిల్ల తోడే రాగర పోగ శృంగార వందరయ్యా కాదు పోరుగానాదా నీ ప్రాణమే నా ప్రాణమే రోజు మన గొప్పగానే ఒక బిడ్డ ఉండదంటే మన బిడ్డకి ఎత్తి ఎట్లా దొరికింది రోజు మన బిడ్డ పాడి పని వెనకాడా ఒక్కదేనాదా మన చచ్చిపోయిన వదలవు మన బిడ్డకి ఎదుగైతే రాదు నా ప్రాణమైంది నా ప్రాణమైందని అప్పుడు చేసుకున్న భర్త చేసుకొని కలుపు తారవరకుంట మన బిడ్డకి మన ఎంత పడుకోకండి
వారే ఎట్లా గుడ్డలో ఒక బిడ్డ ఉంటే మన జనమత్తి మా తోల వంట రోజు మన బిడ్డ గిద గిద కట్టి మనకు 12 నెలలు కాయబెట్టి మనకు తెలవెడతలు దాన్ని వేసి మారు బట్ట కట్టి మన బిడ్డ అన్న వండుకొని అన్న పట్టుకొని అమ్మా నీ బిడ్డ నచ్చిందే నా చేతులు అన్నది కానీ ఒక్కొక్క మాట మాట్లాడకుండా ఒక్కొక్క ముఖైన పెడితే తినకున్నా తిన్నందులో పెట్టినాడా అదే మన కొడుకు ఎక్కడ నమ్మని చేసిన కానీ వద్దాక వాడ ఈ వాడ తెచ్చిన పొద్దుగినాక మన కొడుకు మన ఇంటికి వచ్చి అవ్వా తిన్నవారే ఓ బాబు తిన్నవారి ఒక్క మాట అంటే తినకున్నా తిన్నందులో వచ్చినాడా అరగొట్టు బతుకోవీరా అన్ను వయ్యారాదా గొట్టు బతుకోవీరా అమ్ము వయ్యారాదు కోరినాది కొడుకులో కొడుకులన్నా లేరు పొందినాది బిడ్డలో లేరు నీకు వడ్లెన్ని అడతారు కానీ ఎట్టెన్ని వచ్చిన ఏ తల్లి అడగబోదు నీకు కొడుకులు ఎంతమంది నీకు బిడ్డ ఎంతమంది అంటే నాకు కొడుకులు ఉండబడిగే కొడుకుల పేరు చెప్పన్నా నాకు బిడ్డలు ఉండబడిగే బిడ్డల పేరు చెప్పన్నారా అయ్యో కోరినాది కొడుకులు కొడుకులు బిడ్డలుగా గందు కొడుకు తిన్నవేనని భర్త కాలేవో వనవలు అవుతున్నారా నాయనో సుందరి దేవి లేక బాబా లేక బాబా దేవుడి గుల్లే మాతా దేవుడికి ఎంత రాయవా భగవంతుడికి ఎంత రాయవే బాబా ఇచ్చిన వాళ్ళకి అందరి కొడుకులే ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి అందరి బిడ్డలే ఇక్కడ బాబు కొడుకులు ఉన్నోళ్ళ బాధ బిడ్డలు ఉన్నోళ్ళకి ఎవరిక బిడ్డలు ఉన్నోళ్ళ బాధ కొడుకులు ఉన్నోళ్ళకి ఎవరిక అరటి కొట్టు వాళ్ళ బాధ పురుడి కొట్టోళ్ళకి ఎవరిక పురుడి కొట్టు వాళ్ళ బాధ అరటి కొట్టోళ్ళకి ఎవరికనమ్మా నలుగురు కొడుకులున్న తల్లి అనుకుంటుందాడ 4 ఇల్లు వచ్చి 4 ఇల్లు అంటే నాకేమి పర్వని మునిగాళ్ళ నడుపుతాడ నలుగురు బిడ్డలున్న తల్లి అయ్యో భగవంత ఏ బిడ్డతోటి ఏ బదిలా వస్తుందో ఏ బిడ్డకే చూడ భర్త దొరుకుతుందో నాకేం నీ మాటలు వస్తాయో అని పిల్లి వచ్చే కోడో నా తల్లి వచ్చే బాధతోటి నా తల్లి కాడి కట్టం చేసి కడుపు కట్టుకొని నా బిడ్డలు పెళ్లి చేసి 4 బిడ్డల 4 ఊళ్ళకి ఇచ్చిన్నాడు ఆ తల్లి ప్రాణం కరవదక్కుపోయి ప్రాణం పోతే బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనరాలు కాకెంత బలగం వచ్చి ఆ తల్లి వీర ఏడ్చ తీరమ్మ తీర్థం జానమ్మ జాతర అన్నారమ్మ అందుకనే గంటలు బాబా కొడుకుల కన్నా తల్లి కూడా పరుసలు కలిగి ఉంటాడు బిడ్డల కన్నా తల్లికి సత్యనాడు సమస్త దూది పరుపు అమలై ఉంటాయట ఏడవచ్చే బాబా ఏడు పడితే ఏ లాభం వచ్చింది ఏ ఆడి వీళ్ళకైనా పుణ్యం కొద్ది పురుషుడు అన్నదానం కొద్ది పిల్లలు అన్నగడబడి పుణ్యం కొద్ది పురుషుడు అంటే మంచి భర్త దొరుకుతుందిగా అర్థలిగా మగాడిలుగా చేయకుండా ఉండదట కొద్ది పిల్లలు అంటే పెళ్లి సంవత్సరానికి కొడుకో బిడ్డ పుట్టితే దాన్ని ఎంతో అదృష్టం అంటారమ్మా మాత్రం శాతం అడ్డాడు భగవంతుడు కొడుకుల బిడ్డలు సంతాన ప్రవరాయకుండా నచ్చబామా ఇచ్చడూరికి ఈశ్వరుడు కనలేనప్పుడు నువ్వేం చెప్తావు నేనేం చెప్తామమ్మా మనోళ్ళు కొట్టు వాళ్ళు ఎంతమంది లేరు ఎంతపడేది లేదు అరే నోట్లు నాకే సల్లకుండా ఊరంతా చుట్టాలి కానీ నీ కాలం పేరే నా కాలం పేరే ఎండిన వాళ్ళు ఎత్తుపోతారు బంగారు తిన్న వాళ్ళు బయట వారిస్తారు సంపాదన కూడా పురాణం వాళ్ళు మంత్రసారి సంపాదన ఏడు చేత కొడుకు మానుకొని మేడలో ఉండవమ్మా
కొడుకును బిడ్డను పొడి కడుతున్నారా అరే ప్రేమ మార్గం గాయన తెలుసుకుంటే చుట్టూ డెకరేషన్ చేసుకోవాలి అరే నీవే నువ్వు అట్లా ఎట్ల పడలేకు అన్నా అరే నీ పిల్లలు తినపోతే పడలేకు ఇరవై కూర్చోండి సంత తోటకి మొత్తం ఇప్పటికే సగం పొద్దుగాల మొదలు పెట్టి ఇవాళ దాకా ఇప్పుడు మొదలు పెట్టి అది ఎంత పిచ్చిదాని తెడిదాని 320 మడి కట్టిన 3 మడి కట్టేసి ముచ్చకాయ కొనాలి కానీ కింద బుడ్డలు వేసుకుంటూ చూస్తాను కోరే సంక్రాంతి నాడు మాదే పడి ఫస్ట్ దర్శనం తక్కువ ఉండనే మరి 3 సార్లు మాదే మాదే గింటలే గంట ఈశ్వర కాపాడవయ్య కొడుకు బిడ్డ సంతాన బలం దొరికితే మళ్ళీ మా ఇంటికి అత్త లేకపోతే పోయిన కాడ ప్రార్థన చేసుకున్నామయ్యా అందుకనే గంటలుగా దారి పట్టుతున్న పోతే పట్టు సాగర పద్దు సాగపోతే ఇంకొక పద్దన్నది కారవన్న మాట ఇది పెట్టి ఓంకార నాలుగు తోడు ఇంకా భగవంతుడు ఇలా బలవేసుకున్నారే అమ్మా కొండగట్టు గంజన్నా
పరమాత్మని యాద చేస్తారు అక్కడండి కదా పడగడ సమూహ తల్లని మొత్తం పుట్టగడ పడగడ పాల్గొని ఎల్లవ తల్లి అంటారు అయ్యయ్యో ధర్మపురి గంగలో దానం చేస్తే పాపాలు విమోక్షమైతే భక్తుల ప్రభావం వేసుకొని సకవతి గుణాల దానం చేసిండు మారెట్ల కలిపిరు మారెట్ల ముంచే కోరెట్ల కలిపిరు అయ్యా లక్ష్మీ నరసింహస్వామి మనిషి మాకు తీసుకుంటే బిడ్డ ఉడితే బిడ్డ అవుతా బిడ్డ ఉడితే పేరు పెట్టకుండా ఒక్కరి దేవుడు లేడు ముందు చెయ్యని పూజ లేదు గుడి లేని వల్ల బడిగట్టించడం బడి లేని వల్ల బడిగట్టించడం గుడి కట్టిన పుల్లమే బడిగట్టిన పుల్లం అన్నదమ్మా దేవుడు తెచ్చి ఓడి కట్టదు దేవుడు చెప్పాను ఓడి కట్టదు కామా వీడికి ఇల్లు బయలుదేరి 41 రోజులైతే మన ప్రాణం వచ్చి మన వంశం నిర్వంశం అయితే బాబు మన గురించి మన ఊరికి మాకు సంబంధం